ఓం శ్రీ శివాయ గురువే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం చతుర్థాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక 300వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం కాలం గురించి ఉచ్చరించుకుంటూ ఉన్నాం. కాలం యొక్క ప్రభావం ఇది నిరంతర ప్రవాహశీలి కాలం. నదీ ప్రవాహం కొండలను కోసివేస్తుంది సుమా. ఏ పర్వతాలు కొండలు గుట్టలు కోసివేసుకుంటూ తన దారిని తా చక్కా పోతుంది. అంటే ఎటువంటి ఆటంకాలైనా అధిగమిస్తుంది అంతే. కాలం గమనంతో నరుడిని లోబరుచుకొని అనచుట తథ్యం సుమా. నరుడు ఈ వాస్తవాలు ఎరుంగడు. తన గుణములలో ప్రవర్తిల్లుతూ ఉంటాడు. లోభ మోహ క్రోధం ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలతో నిండుకొని శీలరాహిత్యం కామం ఈ దుర్గుణాలతో చిక్కుకుంటాడు. బ్రతుకుతూ చస్తూ చస్తూ బ్రతుకుతూ అనుక్షణం తా మోసపోతూ ఇతరులను మోసపుచ్చుతో ఇది పతన హేతు అని చెప్తాడు. బలి ఇంద్రునితో అన్నాడయ్యా ఈ కాలమోహనం జీవన విధానాన్ని భీష్ముడు తాతగారు మనవడైన ధర్మరాజుకు వివరించాడు. ఇక నేడు ఆనవాయితీగా స్వామిని నుతిస్తూ స్వీయ రచన స్వామి సర్వభూతావాస జగత్రయవాస సర్వాకర్షణ మోహన సర్వదోషహర ప్రణవనాద చంచల క్షోభకర భయంకర గర్విమర్ధన చతుర్విధ ఫలాధార చతుర్విధ ఫలాధార సిద్ధసేవిత సత్యఘన సర్వ విషహర కళ్యాణధామ గోవిందాయ నమః గోపాలపాలక. స్వామిని స్వీయ రచనతో నుతిస్తూ ఆయన యొక్క గుణగణాలను నేటి ప్రవచనంలో భీష్ముడు చెప్తా ఉన్నాడు. వినవయ్యా విను. భావాభవంబులు గని అత్యుత్తమ తపంబుగైకొను విద్వజ్జనుండు కనున్ కాలగతి ఎల్లను కరతల శోభితామలకము బోలెన్. వినవయ్య కాలగతిని కానలేమని చెప్పుకున్నాం కదా. మరి ఎవడు కాలగతిని కనగలడు అంటే నరుడు మానవుడు తొలుత అంతర్ముఖుడై ఎలా అవ్వాలో చెప్పుకున్నాం మనం. భవాన్ని అభవాన్ని గ్రహించాలి అంటే ద్వంద్వ రాహిత్యుడు అవ్వాలి. ఉనికిని లేమిని తెలియాలి. ఆపై ఉత్తమ రీతిలో తపస్సు ఆచరించాలి. తపించడమే తపస్సు, ధర్మం, దీక్ష వరకు కదా. తీవ్ర జిజ్ఞాసతో నిరంతరం తపనతో కాలతత్వాన్ని అన్వేషించాలి. అతడే విద్వాంసుడు. అటు వానికి కాలం అరచేతిలో ఉసిరికిలా గోచరిస్తుందయ్యా. త్రికాల వేదిగా తీర్చిదిద్దుతుంది కాలమే. కాలగతిని కానగలేమో కనవోయి కలలాగే కరుగును వినవో నిజమోయి. అందమైన ప్రాయం ఇది అని అందువా పొందరాని పొందులమయమిది కందువా. ఎందుకింత ఆరాటం ఉంది ముందు పోరాటం ఇది రాదు నీ వెంట ఉంది పాపాల పంట. కాలగతిని కానగలేమో నిన్న చెప్పాను, ఏదో పూర్వం కూడా చెప్పాను. గీత సారాంశం వివరించేటప్పుడు స్వీయ రచన ఓ పాట. ఇది కాలం యొక్క వైశిష్ట్యం. కాబట్టి కాలగతిని గనుట శాంతికి మూలంబై అంతరంగమునకు ఆత్మమయత్వాలంబనంబునిచ్చు తదాలీనుండైన పురుషుండు అక్షోభ్యుండగున్ క్షోభరహితుడవుతారయ్యా. కాలపు నడక ఎరిగినటువంటి వాడు మనశ్శాంతి పొందుతాడు. ఎందుకు అది మనశ్శాంతి కారణమవుతుంది. కాలం ఒక్క రీతి గడపవలయు అంటారు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టమని కాదు దాని అర్థం. మనోవాక్కాయ కర్మల సాక్షిగా సత్యదీక్షతో సత్యనిష్టతో ధర్మదీక్షతో ధర్మాచరణతో పరిస్థితులను ఎరిగి తనను తగ్గించుకొని ఒదిగి ఆ పరబ్రహ్మతత్వంతో లీనమయ్యే విధంగా జీవనం కొనసాగించగలగాలి.
మనసుకు తాను ఆత్మగా కానీ శరీరం కాదు. తను ఎవరు అసలు? ఆత్మ. ఎందుకు? ఇది పరమాత్మతో ఏకమవ్వాలి కనుక. ఇది దేహం కాదు. దేహం ఎప్పుడు కూడా నశించేదే. నశించినటువంటిది ఆత్మ మాత్రమే. కాబట్టి ఆ భావన అప్పుడు ఏమవుతుంది? బాసట అవుతుంది. నిత్య వివేక జ్ఞానిగా తనను తీర్చిదిద్దుకుంటాడు. ఆ భావనయే నరుని క్షోభకు అతీతుడుగా మారుతుంది. వచ్చామంటే వెళ్ళిపోవటమే కదా. వెళ్ళిపోవటానికి భయం ఎందుకు? ఆ వెళ్ళేటప్పుడు ఎలా జీవించాలి, ఎలా వెళ్ళాలి అది గమనించాలి. ఇది ఇంద్రబలి సంవాదం. ఇంద్రుడు, బలిచక్రవర్తి వారిద్దరూ మాట్లాడుకున్నటువంటిది. ఆ మర్మం సంగ్రహంగా మీకు వివరించాను అని వైశంపాయనుల వారు శ్రోత అయినటువంటి జనమేజయునికి చెప్తున్నారు అని ఆశ్వాసంతం. చతుర్థాశ్వాసం. పరమమునీంద్ర సంయమన పక్వ వివేక భూతిరయ్య విస్తర మహనీయ తార్కిక వచ కలనానభిగమ్య దేవతా సుర పరిరక్షణోన్మధన శోభికటాక్ష విహార నిత్య సుందర శుభకాంతిపూర దురిత ప్రవిదారుణ వీతకారణ. స్వామి నిన్ను తీస్తూ ఉన్నాడు ఆశ్వాసంతంలో. ఏమంటున్నాడు ఈయన? గొప్ప ఇంద్రులకు వారి యొక్క నిగ్రహం వలన పరిపక్వ ప్రజ్ఞా సంపత్తితో, పరిపక్వ ప్రజ్ఞా సంపత్తి, సత్యనిష్ట, ధర్మదీక్ష, సమాధిరోహణం, సమంగా అధిరోహించడం, సుందరంగా భాషించేవాడు వారికి మాత్రమే. తరగనిటువంటి తర్కశాస్త్రాన్ని ఆ శాస్త్రానికి అందనటువంటి వాడు. ఇది ఇలాగనే ఉంటుంది, అతను ఇలాగనే ఉంటాడు నిర్దేశింప సఖ్యము కానటువంటి వాడు, అందనటువంటి వాడు. సురాసుర రక్షణలో నిమగ్నమై, అతనికి భేదభావం ఉండదు కదా. పరతత్వానికి ఏమి ఉంటుంది? అలా అంటే బలిచక్రవర్తిని ఎందుకు ఉద్ధరించాడు? ప్రహ్లాదుని ఎలా ఉద్ధరించాడు? ఆలోచించాలి సీతారాం. కిరగంటి చూపుల వాడు. కిరగంటి చూపులు అంటే ఇలా మనం చూసిన అక్కర్లేదండి. అలా ఒకసారి చూశాడు స్వామి. అంటే ఆ చూపులో ఏముంటుందంటే లోకాలన్నీ కూడా, వాటి యొక్క రహస్యములన్నీ కూడా ఆయనకు అవగతమవుతాయి అరచేత ఉసిరికల. సుందరుడు. సౌందర్యం అంటే మనోవాక్కాయ కర్మల సాక్షిగా సౌందర్యం. ఇది ఇలాగనే ఉంటుందని నిర్దేశింపరానిటువంటిది సౌందర్యం. నాకు అందంగా ఉండదు, నీకు అందంగా ఉండకపోవచ్చు. ఏది సుందరం? సత్యం శివం సుందరం. సుందరకాండ శ్రీమద్ రామాయణంలో సౌందర్యం గురించి సుందరకాండలో చాలా వివరంగా చెప్పాను. ఇదే సుందరం అంటానికి వీల్లేదు. అటువంటి దివ్య భవ్య సుందరుడు స్వామి. ధర్మమే సౌందర్యం. శుభ తేజస్వి. ఏది శుభం, ఏది అశుభం? మనకు మేలైతే శుభం, మనకు మేలు కాకపోతే అశుభం అంటాం. కాదండి. కాలగతిని ఎరిగినటువంటి వాడికి, ధర్మాధర్మ వివేక జ్ఞానికి, శుభ లక్షణ లక్షిత సంపన్నులకు శుభమే. అశుభానికి తావెక్కడిది? ఎందుకు? మంగళాచరణుని ఆ సాన్నిధ్యాన్ని కోరేటువంటి వాడికి అమంగళం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక శుభ తేజస్వి. ఆ తేజస్సే శుభమయం. ఆ భావనీయ శుభమయం. అదే నీలోనూ భాషిస్తుంది, నాలోనూ భాషిస్తుంది. అది అశుభమైతే ఎలా భాషిస్తుంది అయ్యా? కాబట్టి ఆ శుభ తేజస్వి. దురిత విదూరుడు. ఎన్ని అవలక్షణాలు ఉంటే వాటిని ఆయనే పారద్రోలుతాడు కదా. దుర్గంధం ఉండొచ్చుగాక, కానీ సుగంధం ముందు దుర్గంధం నిర్వీర్యం అవుతుంది కదా. ఆశ్రయించేది సుగంధాన్ని కదా. స్వతహా కారణం లేనటువంటి వాడు ఆయనకేం అవసరం అండి? అనాథ మధ్యలేయుడు, కారణుడు, సర్వకారణుడు. కాబట్టి స్వతహాగా ఆయన అంటూ విశ్వమే ఆయనయే విశ్వం. ఆయనకి ప్రత్యేకంగా మళ్ళీ ఏముంటుంది కనుక అటువంటి స్వామి హరి హరనాథుడు. ఆయనే హరి, ఆయనే హరుడు, ఆయనే హరిహరనాథుడు. సర్వం హరించేవాడు, లయించేవాడు, ప్రసాదించేవాడు ఆయనే హరి. వ్యాస చేతో నివాసి. వ్యాసుని యొక్క హృదయ నివాసి వ్యాసుడు మహర్షి. అంతేనా మనకు తెలిసింది? కాదండి, ఇంకా ఉంది. విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు నారాయణుడు. కాబట్టి ఆయన యొక్క హృదయం అది. ఆ హృదయంలో ఉన్నటువంటి వాడు
చేతనామయుడు. ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాచ్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణితంబౌ శాంతి పర్వం చతుర్థాశ్వాసం సంపన్నం కావించుకొని అయ్యా పంచమాశ్వాసానికి అడుగిడుతూ ఉన్నాం. శుభం గుయా. హే హరిహరనాథ అవధరించుమా జనమేజయునకు వైశంపాయనుల వారు వివరిస్తూ ఉన్నారు. ఎలా చెప్తున్నారండి ఆయన? శ్రీచక్ర సంవాదం. శ్రీచక్ర సంవాదం జీవుని యొక్క వృద్ధి క్షయాలు ఎలా ఉంటాయి. నారద మహర్షి ఆకాశగంగలో స్నానం ఆచరించి ఆ నదిలో స్నానం ఆచరిస్తున్నటువంటి ఇంద్రునిగాంచి ఒకరినొకరు పలుకరించుకున్నారు. ఇంత ఇంతలో దివ్యకాంతులతో ఓ విమానం వచ్చింది ఆ ప్రదేశానికి. బలభానుబింబంబు గిట్పరచునట్టి దీప్తి మండల దోంచే దేవపతియు మునిపతియుంజుచుచుండ గ్రక్కున విమానమవతరించి ఆసన్నయ్యై యతివయోర్తు. బాలభానుని కాంతిని ధిక్కరించే విధంగా, అతిశయించే విధంగా ఓ కాంతిరాశి వాళ్ళకి దర్శనమిచ్చిందండి. అంతలో ఇంద్రుడు నారదుడు అలా చూస్తూనే ఉన్నారు. వారు అలా చూస్తూ ఉండగానే ఆ కాంతి పుంజములో నుంచి ఓ వనిత విమానం దిగి వారి వద్దకు వచ్చిందండి. వచ్చి అయ్యా, ఆ వనితను కాంచినటువంటి ఇంద్రుడు చేతులు జోడించి మా మీరెవ్వరని అడిగాడు. ఇంద్రా, తామర పువ్వు నుండి జన్మించిన దాననయ్య, శ్రీ లక్ష్మీ భూతి అని నా పేర్లో. పూర్వం నేను స్వాహ, స్వధ, మతి, శ్రద్ధ, ధృతి, స్మృతి, మేధ అనేటువంటి గుణాలు కలిగినటువంటి రాక్షసుల వద్ద కూడా ఉన్నాను. ఇప్పుడు వారిని వీడి నీ చెంతకు వచ్చానయ్యా. నీవు సత్యనిష్ట కలిగి ఉన్నదని నేను వచ్చాను. ఏమండి, ఏం అర్థమవుతుందండి? స్వపరభేదము లేని దైవతత్వం. శ్రీ అనగా సాహిశ్రీ అమృతారసం, ఐశ్వర్యము, జ్ఞానమే ఐశ్వర్యము, చైతన్యము, జ్ఞానము, గమనము కదా. అటువంటి శ్రీ ఏమంటుంది? స్వపరభేదము లేనటువంటి ధర్మనిష్ట కదా అందులో ఉండవలసింది. రాక్షసులను వీడి నీ దగ్గరికి వచ్చాను. బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, వీళ్ళంతా ఎవరో రాక్షసగణమే కదా. మహానుభావులు ఉన్నారు కదా అందుట్లో కూడా. జాతి భేదము మరచి ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళలో తగ్గింది కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. నీలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అంటే లక్ష్మీ నివాసం ఎక్కడుంటుంది? ఎక్కడైతే ధర్మం భాషిస్తుందో, సద్గుణాల రాశి ప్రోవులా ఎవరైతే జీవిస్తారో, విశేషించి ధర్మమయ జీవన విధానం ఆచరణాత్మకంగా ఎవరైతే ఉంటారో, నా నుంచి ఏ ప్రాణికైనా ఇబ్బంది కలుగుతుందా అనే స్పృహతో లేస్తూనే జీవన విధానం ప్రారంభిస్తూనే ఏమంటాం? సముద్రవసిని దేవి పర్వతస్థన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నీ మీద కాలు వండుతున్నాను తల్లి, వేరే మార్గం లేదు కదా, నా పాదస్పర్శను క్షమించమ్మా, నా నుంచి ఏ ప్రాణికి ఇబ్బంది కలగకూడదమ్మా అనే ప్రార్థనతో జీవన శైలి ప్రారంభించు. ఓ మనిషి, తిరుగుంటుందా? ఆలోచించవయ్యా, వినండి భారతం. కాబట్టి నేను స్వాహాస్వధ, మతి, శ్రద్ధ, ధృతి, స్మృతి, మేధ అనే గుణాలు కలిగినటువంటి రాక్షసుల వద్ద ఉన్నాను. ఇక మన వద్ద ఎందుకు ఉండదండి? రాక్షసుల వద్దే ఉండదు. మన దగ్గర ఆ లక్షణాలు మన ధర్మాచరణలో నిమగ్నమై ఉంటే మనం మనుషులం. మన దగ్గర ఉండకుండా ఉంటుందా? ఇప్పుడు వారిని వీడి నీ చెంతకు వచ్చానయ్యా. ఎందుకు? నీవు సత్యనిష్ట కలిగి ఉన్నందు. సత్యనిష్ట అంటే సద్జ్ఞానము. అబద్ధం చెప్పకుండా ఉండటం ఒకటే కాదు, సద్జ్ఞానం. అది సింహాసనమైన, అది వల్లకాడైన సత్య హరిచంద్రుడు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది పిశాచులతో నిట్టలేక్షుండు గజ్జ కదలించియాడు రంగస్థలంబు అవని పాలించు భస్మ సింహాసనంబు. అందుకనే ఆయన భస్మధారుడు. ఆయన నుతిస్తూ నిన్ననో మననో ఓ భయ్యం పాడాను, ఒక కీర్తన. కాబట్టి బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, సన్నతి, క్షమ,
శాంతి కలిగినటువంటి వారు లక్ష్మీ వృద్ధి కారకులు. ఏముండాలండి? బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, సన్నతి, క్షమ, శాంతి ఇవన్నీ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఎవరైతే మనోవాక్కాయ కర్మల సాక్షిగా ఆచరిస్తారో వారంతా కూడా లక్ష్మి వృద్ధి కారకులు. ఆవిడ వృద్ధి చెందుతుంది ఈ కలిగిన మనిషిని ఆశ్రయించి. ఇవి రాక్షసుల వద్ద పూర్వం ఉన్నాయి, కానీ నేటికి కనుమరుగయ్యాయి. కాబట్టి వారిని వీడి నీ దగ్గరికి వచ్చానన్నది లక్ష్మి. కలియుగంలో మానవ జీవన సరళి ఇందుకు భిన్నంగా ఉన్నదా? పైశాచిక లక్షణాలకు దూరంగా ఉన్నారా? నాయకులు ఎలా ఉన్నారు, పాలకులు ఎలా ఉన్నారు, పాలితులు ఎలా ఉన్నారు? ఒక్క పాలనా వ్యవస్థలో తల్లి తండ్రి ధర్మబద్ధంగా ఉంటే సంతానం ధర్మబద్ధంగా ఉంటుంది. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణమూర్తులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని దయతో ప్రార్థన. శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మనవి. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం, ధర్మో రక్షిత రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. మాతల ప్రార్థన గర్భస్థ శిశువులకు వినిపించమనవి. సీతారాం.